చాలామంది అనుకోవచ్చు సింపతి కోసం ఏమన్నా నేను ఈ వీడియోలు పెడతా ఉన్నానా, ఎందుకు పర్సనల్ లైఫ్ని ఇలా సోషల్ మీడియాలో పెట్టుకోవడము అని అయితే అనుకోవచ్చు. నేను నా మీద సింపతి చూపిస్తారనే నేను ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళడం లేదు. అండ్ నేనున్న సిచ్యువేషను నా ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి అందరితో పంచుకోవచ్చు నా బాధను అని అయితే నేను ఈ సోషల్ మీడియాలో నా సిచ్యువేషన్స్ని పెడుతున్నాను వీడియో తీసి. అండ్ మా ఇంట్లో చూస్తే నేను ఒక్కడనే కొడుకుని, నాకు అక్కలు లేరు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఎవ్వరూ లేరు నా బాధను పంచుకోవడానికి. దెన్ మా అమ్మ 5 yearsగా పెరాలసిస్ వచ్చి చాలా అంటే చాలా వీక్గా ఉంది. అండ్ నేనే తనకి అమ్మా నాన్నగా మారి చూసుకుంటున్నా. అండ్ మా నాన్నగారి సంగతికి వస్తే ఆయన ప్రపంచం వేరేది. సో ఆయనకి వాటి గురించి అస్సలు నాలెడ్జ్ లేదు. అండ్ ఇలాంటి వాటిని అసలు ఆయన ఒక ప్రపంచమే వేరు. ఇంకా ఫ్రెండ్స్ అంటారా, నా ఫ్రెండ్స్ సర్కిల్ అనేది చాలా అంటే చాలా చిన్నది. అండ్ వాళ్ళందరికీ ఆల్రెడీ వాళ్ళందరూ ఈ సిచ్యువేషన్స్లో ఉన్నారు. వాళ్ళందరూ నా మీద చాలా అంటే చాలా సింపతి చూపిస్తూ ఉన్నారు. సో నాకు ఆ సింపతి నచ్చడం లేదు. అందుకని వాళ్ళతో కూడా నేను నా ఫీలింగ్స్ని చెప్పుకోవాలంటే ఇంకా ఇదిగా మాట్లాడుకుంటారేమో అని అయితే ఒక వెనుకడుగు వేసి వాళ్ళతో కూడా సరిగ్గా ఎవరితో కూడా కలవడం లేదు నేను. అందుకని ఇంకా బంధువులు అంటారా, చాలామంది బంధువులు నాకైతే మా బంధువుల్లో 5-6 సంబంధాలు వచ్చాయి ఈ పెళ్ళికి ముందు. సో లక్షల కట్నాలు డబ్బులు ఇచ్చి పెళ్లి చేస్తామన్నా కూడా నేను వాళ్ళని రిజెక్ట్ చేసి మరీ బీదమ్మాయిని చేసుకుంటే మంచిగా ఉంటుంది నా లైఫ్ అని అయితే వాళ్ళని కాదనుకొని ఈ పెళ్లి చేసుకోవడం వల్ల చాలామంది అయితే దూరం అయిపోయారు. కొంతమంది అయితే వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళని పిలుచుకొని వెళ్ళకుండా పెళ్లి చూపులకి వెళ్ళి అన్నీ ఓకే చేసుకుని చివరికి నిశ్చితార్థమైనప్పుడు చెప్పానని కొంతమంది అయితే వాళ్ళు కూడా కొద్దిగా దూరంగా ఉండిపోయినారు. ఇంకా కొంతమంది అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి నా బాధ ఇంకా చెప్పి వాళ్ళని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక, సో నా ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి నా సోషల్ ప్లాట్ఫామ్లలో అయితే నా బాధను నలుగురితో పంచుకుందాము అని అయితే నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నా. ఇందులో సింపతి కోసమో లేకపోతే అవతలి వారిని బ్యాడ్గా పోర్ట్రేట్ చేయాలనో కాదు, జరిగిన నిజాన్ని నేను నా సాక్షిగా, నా పరువు మర్యాదల సాక్షిగా, ఆ భగవంతుడి సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, అన్నిటికంటే నాకు ఇష్టమైన నా ఫౌండేషన్ సాక్షిగా చెప్తాను. నేను ప్రతిదీ కూడా నిజమే చెప్తాను. ఒక్కటి కూడా అబద్ధం ఇప్పటివరకు చెప్పలేదు, ఇంకా ఫ్యూచర్లో కూడా చెప్పను కూడా. సో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నా.